Friends, good morning. Today I am going to explain you all kinds of models of direct and indirect speech. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఐడెంటిఫికేషన్ మాత్రమే చేస్తూ ఉండాలి కాబట్టి డైరెక్ట్లో ఉండే ఏ అంశాలను మనం బాగా ఫోకస్ చేయాలి, దేన్ని గమనిస్తే కరెక్ట్ ఆప్షన్ మనం గెస్ చేయవచ్చో టుడే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. జనరల్గా డైరెక్ట్ స్పీచ్లో ఒకే విషయం గుర్తుకోవాలి. డైరెక్ట్ స్పీచ్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. కొటేషన్ పార్ట్, కొటేషన్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. కొటేషన్లో ఉండే సెంటెన్స్ను రిపోర్టెడ్ మ్యాటర్ అంటారు. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కొటేషన్ మార్క్స్లో ఉండేది రిపోర్టెడ్ మ్యాటర్. కొటేషన్కు బయట ఉండేదాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాము. ఈ రిపోర్టింగ్ వర్బ్ని బేస్ చేసుకుని ఈ రిపోర్టెడ్ మ్యాటర్ అంతా కూడా మనం కాస్త ఇంప్రూవైజ్ చేయాలి. ఎలా ఇంప్రూవైజ్ చేయాలంటే ఏ పాయింట్స్ మనం ఇంప్రూవైజ్ చేయాల్సి ఉంటుందంటే రిపోర్టెడ్ మ్యాటర్లో ఫస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. ఏ సబ్జెక్ట్ తెచ్చారో దాన్ని ఇచ్చిన రిపోర్టింగ్ వర్క్లో దాన్ని బేస్ చేసుకొని చేంజ్ చేయాలి. తర్వాత టెన్స్ చేంజ్ చేయాలి. రిపోర్టెడ్ మ్యాటర్లోని సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. రిపోర్టెడ్ మ్యాటర్లోని టెన్స్ కూడా చేంజ్ చేయాలి. ఆ తర్వాత డైరెక్ట్ స్పీచ్లో మనకు 2 భాగాలు ఉంటాయని చెప్పాను. ఆ 2 ఏంటంటే రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ మ్యాటర్. ఈ రెండింటిని కూడా కలపాలి, లింక్ చేయాలి. లింక్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో మనము కంజంక్షన్ వాడాలి. కంజంక్షన్ వాడాలి. ఇంకా లాస్ట్ చివరిగా మనం చేయవలసింది ఏంటంటే రిపోర్టింగ్ వర్బ్ ఎప్పుడైతే సెడ్ టు అని ఉంటుందో, డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటే దీన్ని సెడ్ టు అని రిపీట్ చేయకూడదు. సెడ్ టు అనేది ఇండైరెక్ట్లో రాకూడదు. రాకూడదు అంటే సెడ్ టు ఇండైరెక్ట్లో మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి రిపోర్టెడ్ మ్యాటర్ను ఒక్కసారి గమనించాలి. రిపోర్టెడ్ మ్యాటర్ అనేది కనుక అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే సెడ్ టు అనేది టోల్డ్ అవుతుంది. అఫర్మేటివ్ అయితే సెడ్ టు అనేది టోల్డ్ అని మార్చాలి. ఒకవేళ రిపోర్టెడ్ మ్యాటర్ అనేది ఇంటరాగేటివ్ అయితే అప్పుడు ఈ సెడ్ టు అనేది ఆస్క్డ్గా మార్చాలి. ఇక్కడ మీకు చిన్న క్లూ, అఫర్మేటివ్ ఉంటే టోల్డ్, ఇంటరాగేటివ్ అయితే ఆస్క్డ్. అఫర్మేటివ్ ఇంటరాగేటివ్ అంటున్నాం కదా. ఇంటరాగేటివ్ అంటే రిపోర్టెడ్ మ్యాటర్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉంటే చాలు, దాన్ని ఇంటరాగేటివ్ అంటారు. ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సెడ్ టు అనే దాన్ని ఆస్క్ చేయాలి. సింపుల్ క్లూ, రిపోర్టెడ్ మ్యాటర్లో క్వశ్చన్ మార్క్ కనుక ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ బేస్ చేసుకొని సెడ్ టు అనే దాన్ని ఆస్క్డ్ అని రాయాలి. క్వశ్చన్ మార్క్ లేకపోతే ఒకటే సింబల్. క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్డ్, క్వశ్చన్ మార్క్ లేకపోతే అప్పుడు
సెడ్ టుని టోల్డ్ అని రాయాలి. సో ఇక్కడ మీరు రిపోర్టింగ్ వర్బ్ అనేది రెండు విధాలుగా మారుతుంది. ఎప్పుడు సెడ్ టు అనేది ఎప్పుడు కూడా సేమ్ అలాగే రిపీట్ చేయకూడదు. సెడ్ టు టోల్డ్ కావాలి. ఎప్పుడు అఫర్మేటివ్ అయితే సింపుల్. క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్, క్వశ్చన్ మార్క్ లేకపోతే టోల్డ్, అది ట్రూ. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లో దేర్ ఇస్ నో క్వశ్చన్ మార్క్, సో మనం టోల్డ్ వాడతాం. ఓకే చూద్దాం. ఏంటంటే హీ సెడ్ టు, సెడ్ టు ఉన్నప్పుడల్లా కూడా ఇది గమనించాలి. క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్, క్వశ్చన్ మార్క్ లేకపోతే టోల్డ్ అంటే గమనించాలి. హీ టోల్డ్ హర్. చూడండి, రిపోర్టింగ్ వర్బ్ని బేస్డ్ ఆన్ దిస్ క్లూ టోల్డ్గా మార్చాము. దెన్ ఈ రెండింటిని రిపోర్టింగ్ మ్యాటర్, రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ మ్యాటర్ రెండింటిని కలపాలి. కలపడానికి మనం ఇక్కడ దట్ అనే కంజంక్షన్ వాడాలి. దట్. నెక్స్ట్ సబ్జెక్ట్ మారాలి, టెన్స్ మారాలి. సబ్జెక్ట్ అంటే ఐ. ఐ అంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఏముంది? హీ ఉంది. కాబట్టి ఈ ఐ ప్లేస్లో మనం హీ అని రాయాలి. ఇక్కడ మనకి సెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ యామ్ కూడా మనం పాస్ట్ టెన్స్ మార్చాలి. యామ్ ఏమవుతుంది? వాజ్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు కూడా వాజ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద గివెన్ రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ సెడ్ టు ఉన్నప్పుడల్లా కూడా రిపోర్టెడ్ మ్యాటర్ యొక్క టెన్స్ మార్చాలి. తర్వాత ఇది రిమైనింగ్ ద సేమ్. సో హీ వాజ్ ప్లేయింగ్ పియానో. నెక్స్ట్ కావాలంటే మనం ఇంకో సెంటెన్స్ చూద్దాం. షీ సెడ్ టు హిమ్ ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్. సెడ్ టు ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటుందో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే రిపోర్టింగ్ మ్యాటర్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉందా లేదా చూసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఉంటే సెడ్ టు వచ్చేసి ఆస్కర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా లేదు కాబట్టి దీన్ని టోల్డ్గా మార్చుకుందాం. సో షీ సెడ్ టు నో క్వశ్చన్ మార్క్. సో షీ టోల్డ్ హిమ్. ఈ రెండింటిని కలపాలి. దేంతో కలుపుతాము? కంజంక్షన్తో. ఏ కంజంక్షన్? దట్. షీ టోల్డ్ హిమ్ దట్. రెండింటిని కలిపేశాము. ఐ అంటే ఏమవుతుంది ఇక్కడ? ఐ అంటే స్టార్టింగ్లో ఉండే వ్యక్తి. ఇక్కడ స్టార్టింగ్లో ఏమన్నాను? షీ. ఈ షీ అనేది ఐ ప్లేస్లో మనం రిపీట్ చేయాలి. సో షీ. అలాగే టెన్స్ మార్చాలి. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ యామ్ ఉంది, దీనికి పాస్ట్ టెన్స్ వాజ్. అంతే. ఇక మిగిలినంత సేమ్. షీ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్లోని సెకండ్ మోడల్. సెకండ్ మోడల్లో నేను ఒకటే విషయం, రిపోర్టెడ్ మ్యాటర్ అఫర్మేటివ్ సెంటెన్స్ అయి ఉంటుంది. ఇక్కడ సెడ్ టు ఉంటుంది. సెడ్ టు అఫర్మేటివ్, నో క్వశ్చన్ మార్క్. సో సెడ్ టు విల్ బికమ్ టోల్డ్. సెడ్ టు విల్ బి ఇంప్రూవైజ్డ్ యాజ్ టోల్డ్. టోల్డ్ అని ఇంప్రూవైజ్ చేశాము. సో అలాగే ఈ రెండింటిని కలిపాము. దేంతో? దట్ అనే కన్వెన్షన్. ఐ అనే సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో స్పీకర్ వాళ్ళని రిపీట్ చేయాలి. టెన్స్ మాత్రం యామ్ ఉంటుంది, వాజ్, రిమైనింగ్ ద సేమ్. ఇది రిపోర్టెడ్ స్పీచ్లోని సెకండ్ మోడల్. నౌ లెట్ us learn థర్డ్ మోడల్.
My dear aspirants, remember one thing, direct, indirect అంత ఈజీ వేరే ఏ టాపిక్ ఉండదు. ఇక్కడ కేవలం కొన్ని ఎలిమెంట్స్ గమనించి రిపోర్టెడ్ మ్యాటర్లోని కొన్నింటిని మనం మారుస్తాం. అది ఏంటంటే సెడ్ టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెడ్ టు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సెడ్ టు అన్న తర్వాత వెంటనే కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ గమనించండి. ఈ సెంటెన్స్ చివరిలో కనుక క్వశ్చన్ మార్క్ ఉంటే చూడండి, సెడ్ టు ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా రిపోర్టెడ్ సెంటెన్స్ చివరిలో ఏమిటో చూసుకోవాలి. ఇక్కడ కనుక క్వశ్చన్ మార్క్ ఉంటే ఈ సెడ్ టు వచ్చేసి ఆస్క్లో మనం రాసుకోవాలి. అంటే ఏమవుతుంది? షీ ఆస్క్డ్ హిమ్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇప్పుడు రిపోర్టింగ్ మ్యాటర్ ఎలా చూద్దాం. క్యాన్ యూ డ్రైవ్ a car? Can you drive a car? Here question mark. It is an interrogative. Interrogative అంటే మీకు బాగా ఐడియా ఉంటుంది. సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కంటే ముందు ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుందో దాన్ని ఇంటరాగేటివ్ అంటారు. ఇంటరాగేటివ్ అంటే ఖచ్చితంగా చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి ఈ సెడ్యూల్ని మనము ఆస్క్రమ్ చేస్తాము. అలాగే మనకు ఇంటరాగేటివ్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి పోలార్, రెండవది నాన్ పోలార్. మీరు టెక్నికల్ టర్మ్స్ ఇబ్బంది పడతారంటేనా సింపుల్. డైరెక్ట్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఈ రెండింటిని కలపాలి. కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ అనే కన్వెన్షన్ కానీ లేక వెదర్ ఈ రెండింటిలో ఏదైనా రాసుకోవచ్చు. మన ప్రీవియస్ మోడల్ ఏంటి? అఫర్మేటివ్. అఫర్మేటివ్ అంటే ఏంటి? స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండేది కాబట్టి దట్టు వాడేవాళ్ళు. ఇక్కడండి మ్యాటర్ స్టార్టింగ్లోనే హెల్పింగ్ వర్బ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఉంటే ఇట్ గివ్స్ అస్ ఎ క్లూ. ఆ క్లూ ఏంటంటే ఇక్కడ మనం ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి. ఏదైనా వాడచ్చు. ఇఫ్ అయినా వాడచ్చు, వెదర్ అయినా వాడచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత రాయాలి. దెన్ ఇక్కడ ఇంటరాగేటివ్లో ఎప్పుడు కూడా యు అనే సబ్జెక్ట్ ఉంటుంది. యు అంటే అర్థం వచ్చేసి సెకండ్ పర్సన్. సెకండ్ యు ఈజ్ సెకండ్ పర్సన్. అయితే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. యు అంటే సెకండ్ పర్సన్ కానీ కాబట్టి ఈ యు అనే సెకండ్ పర్సన్లో చూసుకోవాలి. మీరు సింపుల్ కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అబ్బాయా అమ్మాయి చూసుకోవాలి. సెకండ్ పర్సన్ అబ్బాయా అమ్మాయి చూసుకోవాలి. సెకండ్ పర్సన్ అబ్బాయి అయితే ఈ యు అనేది హీ అవుతుంది. సెకండ్ పర్సన్ అమ్మాయి అయితే షీ అవుతుంది. ఇక్కడ జనరల్ ఏది కూడా అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయి ఉంటుంది. యు అంటే సెకండ్ పర్సన్ కాబట్టి ఆ సెకండ్ పర్సన్ ఎవరో గమనించాలి. హిమ్ అంటే అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి యొక్క ప్రొనౌన్ హీ యు ప్లేస్లో రాయాలి. ఇక్కడ మనకి సెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ కెన్ని పాస్ట్ ఫామ్లో రాయాలి. కెన్కి పాస్ట్ ఫామ్ ఏంటి? కుడ్. అంతే. చూడండి కన్ఫ్యూజ్ కావద్దండి. యు అంటే సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే ఇద్దరు వ్యక్తులు కనుకోండి 1, 2. ఇతను సెకండ్ పర్సన్ కాబట్టి ఈ సెకండ్ పర్సన్ అబ్బాయా అమ్మాయా అర్థం చేసుకుని అబ్బాయి అయితే ఆ యూ ప్లేస్లో హీ అని రాయాలి.
అమ్మాయి అయితే యూ ప్లేస్లో షీ అని రాయాలి. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ కెన్ పుట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఈ పుట్ డ్రైవ్ ఏ కార్. సరే, నో క్వశ్చన్ అంటే కావాలంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. He said to her, will you close the door? Will you close the door? ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వర్బ్ said to ఉంది. said to దీన్ని ఖచ్చితంగా మార్చాలి. ఎలా మార్చాలంటే రిపోర్టింగ్ మ్యాటర్ చివరిలో ఏమిటో చూసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనకేంటి ఈ సెడ్ ఏమవుతుంది, ఆస్క్ అవుతుంది. అంటే హీ ఆస్క్ హర్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏముందా, రిపోర్టింగ్ మ్యాటర్. రిపోర్టింగ్ మ్యాటర్ ఉంటుంది హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ అనే కండిషన్ రాసుకోవాలి. సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. యూ చూడండి, ఇంటరాగేటివ్లో ఎప్పుడు కూడా యూ అనే సబ్జెక్టే ఉంటుంది. యూ అంటే ఇద్దరు వ్యక్తులు రెండో వాడు, ఫస్ట్ సెకండ్. సో యూ ఇక్కడ సెకండ్. హర్. హర్ అంటే అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని యూ ప్లేస్లో మనం రాయాలి. షీ. చూడండి, సెకండ్ ప్లేస్లో అబ్బాయా అమ్మాయా అర్థం చేసుకోవాలి. అబ్బాయి అంటే హీ, యూ ప్లేస్ ఏమైనా హీ అవుతుంది. అమ్మాయి అనే అర్థం వస్తే యూని షీగా మారుతాం. సో విల్ ఏమవుతుంది, బేస్డ్ ఆన్ ద వర్బ్ విల్ బికమ్స్ వుడ్. షీ వుడ్ క్లోజ్ ద డోర్. సో డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు ఇంటరాగేటివ్ మోడల్ ఇస్తూ ఉంటారు. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ని గుర్తుకోవాలి. క్వశ్చన్ మార్క్ కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ సెడ్లోని ఆస్క్ చేయాలి. ఇంటరాగేటివ్ హెల్పింగ్ వర్బ్తోనే మొదలైతే అప్పుడు కంజంక్షన్ ఇఫ్ అయినా వాడచ్చు, వెదర్ అయినా వాడచ్చు. ఇఫ్ అయినా వాడచ్చు, వెదర్ అయినా వాడచ్చు. తర్వాత యు అంటే రెండవ వ్యక్తి, సెకండ్ పర్సన్. ఆ సెకండ్ పర్సన్ అబ్బాయి అయితే యు వచ్చేసి హీ అని రాయాలి. సెకండ్ పర్సన్ అమ్మాయి అంటే షీ వస్తుంది. సో యు ఇక్కడ హిమ్ ఉంది, అబ్బాయి కదా కాబట్టి హీ రాశారు. కెన్ పాస్ట్ టెన్స్ ఒకటి, దీని పాస్ట్ ఫామ్లో మార్చేసాం ఫోటో. సో మిగిలినంత సేమ్. సో సేమ్ ఇక్కడ ఇది సెకండ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ గివెన్ మోడల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ she said to him, how can you drive a car? How can you drive a car? ఇక్కడ చూడండి, said to మనం వెంటనే మ్యాటర్ చివరిలో చూసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో ఇది ఆస్క్ అవుతుంది. ఆస్క్ అవుతుంది అంటే షీ ఆస్క్డ్ హిమ్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, 1 2, ఫస్ట్ సెకండ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనకి రిపోర్టెడ్ మ్యాటర్ అని చూద్దాం. ఇదేమిటి, హౌ క్యాన్ యూ. యూ అనే సబ్జెక్ట్ ముందు ఏముంది, హెల్పింగ్ వర్బ్ ఉంది.
ఆ హెల్పింగ్ వర్బ్ ముందే ఉంది క్వశ్చన్ వర్డ్ ఉంది. ఇది ఇంటరాగేటివ్లోని సెకండ్ మోడల్, సో కాల్డ్ నాన్ పోలార్ అంటారు. మీకు దాని గురించి అవసరం. జస్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రారంభంలో కనుక క్వశ్చన్ వర్డ్ ఉంటే ఇక్కడ ఎటువంటి కండిషన్ వాడకూడదు, నో కండిషన్. ఎందుకు? క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి దాన్ని అలాగే రాయాలి. హౌ హౌ. ఇక సేమ్ ప్రీవియస్ మోడల్ లాగే యు అంటే రెండవ వ్యక్తి. రెండవ వ్యక్తి కూడా హిమ్ అంటే అబ్బాయి కాబట్టి ఆ యుని మనము హీ అని రాయాలి. ఇక క్యాన్ వచ్చేసి కుడ్, పాస్ట్ కుడ్ డ్రైవ్ ఏ కార్. సో కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. హరి said to Kamala, who are you? Hari said to Kamala, who are you? Hari said to Kamala, who are you? ఇక్కడ మనకి said to ఖచ్చితంగా మార్చాలి. ఎలా మార్చాలి? దీన్ని బేస్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ కాబట్టి said to అవసరం అవుతుంది. Hari asked Kamala. Now ఈ రిపోర్టెడ్ వర్బ్ సెంటెన్స్ ఏముంది? స్టార్టింగ్ లో క్వశ్చన్ వర్డ్ ఉంది. క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి నో కన్వెన్షన్, ఇక్కడ ఎటువంటి కన్వెన్షన్ వాడకూడదు. సో అదే క్వశ్చన్ వర్డ్ అలాగే రిపీట్ చేయాలి. హూ తర్వాత సబ్జెక్ట్ ముందు రాయాలి, హెల్పింగ్ వర్క్ తర్వాత రాయాలి. ఇక్కడ యు అంటే ఎవరు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఫస్ట్ సెకండ్. యు అంటే సెకండ్ పర్సన్. ఎవరు అనుకుంటున్నా? కమల. కమల అంటే అమ్మాయి కాబట్టి ఆ యు ప్లస్ షీ. మీకు ఇది కూడా చెప్పాను, అండ్ ఈజ్ ఆర్ వస్తే సెడ్ టు ఉన్నప్పుడు వాజ్ అవుతుంది. హీ సెడ్ టు కమల. హరి సెడ్ టు కమల. హరి ఆస్క్డ్ కమల. ఎందుకు ఆస్క్డ్ రాశాము? బికాస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. తర్వాత హూ అనేది క్వశ్చన్ వర్డ్ కాబట్టి అడిషనల్గా ఎలాంటి కండిషన్ రాయకూడదు, దాన్ని అలాగే రాసుకోవాలి. సబ్జెక్ట్ ముందు రాసి ఆ హెల్పింగ్ వర్క్ తర్వాత టెన్స్ మార్చి రాయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటరాగేటివ్లోని సెకండ్ మోడల్. నౌ లెట్ us look at another model in direct and indirect speech. ఇక్కడ వచ్చేసి ఈజీగా చూడండి, సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. హీ సెడ్ టు హర్, క్లోజ్ ద డోర్. He said to her, please close the door. ఇక్కడ చూడండి. Now we are going to learn imperative model. ఇంపరేటివ్ అంటే జనరల్గా స్టార్టింగ్లో V1 ఉంటుంది. V1 వర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉంటుంది, లేక వర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు ప్లీజ్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఇక్కడ మనం చూడండి, హీ సెడ్ టు హర్, హీ సెడ్ టు హర్, క్లోజ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇది ఫార్మల్గా చెప్పారు, దీన్ని రిక్వెస్ట్ చేస్తూ చెప్పారు. ఫార్మల్గా చెప్పినప్పుడు ఎలా మోడిఫై చేయాలి, రిక్వెస్ట్ ప్లీజ్తో చెప్పినప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ క్లోజ్ అనేది V1,
ఎప్పుడైతే V1 ఉంటుందో ఈ రెండింటి మధ్యలో మనం ఇక్కడ 2 వాడాలి. సో మాకు సెట్ 2 ఉంది, సేమ్ రూల్ చూడండి. సెట్ 2 ఉన్నప్పుడు రిపోర్టెడ్ మ్యాటర్ తీసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు, కాబట్టి టోల్డ్ అవుతుంది. దీన్ని హీ టోల్డ్ హర్. హీ టోల్డ్ హర్. ఇక్కడ B1 ఉన్న ప్రతిసారి కూడా 2 రాసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఏం మార్చుకో, 2 క్లోజ్ ద డోర్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అంటే స్టార్టింగ్లో V1 ఉంటుంది. V1 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చినప్పుడు ఈ రెండింటిని కలపడానికి మనం 2 ఉపయోగిస్తాం. 2 రాసి దీన్ని మాత్రం ఏమి మోడిఫై చేయకూడదు, ఎలా ఉంటే అలా రాయాలి. ఇది ఇంపరేటివ్లోని ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే ఇంపరేటివ్లో ప్లీజ్ V1 అని ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ లేదు చూడండి, ఇక్కడ ప్లీజ్ ఉంది. ప్లీజ్ ఉన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఈ సెడ్ 2ని రిక్వెస్టెడ్ అని మార్చాలి. when we have the clue of please, ప్లీజ్ ఉన్న ప్రతిసారి కూడా సెడ్ 2ని రిక్వెస్టెడ్ అని మార్చాలి. అంటే ఎలాంటి he requested her ప్లీజ్. కాబట్టి సెడ్ 2ని మనం రిక్వెస్టెడ్ చేశాం. సో ప్లీజ్ ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేయకూడదు, సో తీసివేయాలి. ఇక్కడ మనకి ఏమిటి V1 అంటేనే 2 రాయాలి. ఈ రెండింటిని కలపడానికి 2 రాస్తాం. 2 రాసి క్లోజ్ ద డోర్. ఇలా మనం చేయాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్లోని ఇంపరేటివ్ మోడల్. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. ఇంపరేటివ్ అంటే ఒకటే, స్టార్టింగ్లో V1 ఉంటుంది, లేక ప్లీజ్ V1 ఉంటుంది. డైరెక్ట్గా V1 ఉంటే మనం సెడ్ 2ని టోల్డ్గా రాస్తాం. ప్లీజ్ V1 ఉన్నప్పుడు సెడ్ 2ని రిక్వెస్టెడ్గా మార్చుకుంటాం. సో ఇది మనకు రిపోర్టెడ్ స్పీచ్లోని రెగ్యులర్గా అడిగే మోడల్స్ అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ మై క్లాస్, ప్లీజ్ give me a like and give me your opinion and comment. Then inform your friends to subscribe my channel. Thank you.